ఆయన జననేత. ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా హీరోకి గానీ, ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి కానీ, ముఖ్యంగా సీఎంకి రాని జనసందేశం అక్కడికి వస్తూ ఉంటారు. దాదాపు 8 ఏళ్ల నుండి నీతి, నిజాయితీ, విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతాల్ని కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన 5.5 కోట్ల ఆంధ్రుల మనసు గెలుచుకున్న దేశంలో అత్యంత యువనేత, ప్రతిపక్ష నేత. వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానుల ఆశాకిరణం అన్నిటినీ మించి రానున్న కాలంలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి. దేశంలోనే 80 కోట్లకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న పెద్ద పారిశ్రామికవేత్త, అట్టడుగు వర్గాల పాలిట దేవుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రతిపక్ష నేతగా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా కాకుండా ముఖ్యమంత్రికి మించిన జనాదరణ జగన్కు సొంతం. ఇందుకు నిదర్శనంగా ఇటీవలే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు అవిశేషంగా పాల్గొనడమే. అయితే జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని కృష్ణా జిల్లాలో 138వ రోజు కొనసాగుతుంది. అయితే ఆదివారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఓ కుమ్మరి వద్దకు వెళ్లి అతని పనిలో జగన్ కూడా చేయి వేశాడు. ఓ కుండని సైతం జగన్ తయారు చేయడం విశేషం. దీన్ని చూసిన అక్కడ జనమంతా మట్టిని తాకేందుకు కూడా ఇష్టపడిన రాజకీయ నాయకులు ఉన్న రోజుల్లో బురద మట్టితో చెయ్యి పెట్టి అందులో కుమ్మరి చేస్తున్న పనిలో తాను ఓ చెయ్యి వేసి జగన్ కుండ తయారు చేయడం చెప్పుకోదగ్గ విశేషమని చర్చించుకోవడం విశేషం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.